రిరిరి నిజమని పపమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. మధుర గీతాలు ఎంపిక చేసుకుని పాడుతున్నారు పిల్లలందరూ కూడా. ముందుగా హరిప్రియను ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతోటి. అందరికీ నమస్కారం. రచన వేటూరి, సంగీతం కేవి మహాదేవన్ గారు, గానం సుశీలమ్మ. ప్రేమబంధం సినిమా నుంచి అంజలిదే గునుమా ప్రియతమా. అంజలిదే గునుమా ప్రియతమా మంజుల బృంద నికుంజ నిరంజన అంజలిదే గునుమా ప్రియతమా మంజుల బృంద నికుంజ నిరంజన అంజలిదే గునుమా. బుద్ధు రూపమున కుమిలిన కుచ్చను బుద్ధగించి లాలించి సొగసిడి బుద్ధు రూపమున కుమిలిన కుచ్చను బుద్ధగించి లాలించి సొగసిడి ముచ్చగాలకే ముద్ద బంతిగా ముచ్చగాలకే ముద్ద బంతిగా మలచిన దేవా మహానుభావ అంజలిదే గునుమా ప్రియతమా. నిండు కొలువులో పాండవ కాంతకు వలువలు చుతరి వనిత మురవిని నిండు కొలువులో పాండవ కాంతకు వలువలు చుతరి వనిత మురవిని మానముగాచి మానిని బ్రోచిన మానముగాచి మానిని బ్రోచిన మాధవ దేవా మహానుభావ అంజలిదే గునుమా. బృందావనిలో చందమామవై కలువల చెలువల చేసి రమించి బృందావనిలో చందమామవై చెలువల కలువల చేసి రమించి విసజ పత్ర జల బిందువువై విసజ పత్ర జల బిందువువైల మసలిన దేవా మహానుభావ అంజలిదే గునుమా. అలనాటి మ్యూజిక్ ఇవాళ
ఇక్కడ ఎంత అలరారుతోంది. అసలు ఆ స్వీట్నెస్ కానీ ఆ వే ఆఫ్ సింగింగ్ కానీ చాలా బాగుందమ్మా. ఎక్సలెంట్ అనిపించింది నాకు. ధన్యవాదాలు సార్. చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే క్వార్టర్ ఫైనల్స్ వరకు రావడం అంటేనే చాలా క్వాలిటీ ఉంటే తప్ప సాధ్యపడే విషయం కాదు. చక్కగా ప్రజెంట్ చేసావు. ధన్యవాదాలు సార్. సో ఆల్ ది బెస్ట్. కొంతమందికి ఒక ముద్ర వేసేస్తాం కదా, మనకు జ్యోతిలక్ష్మి, జయమాలిని వాళ్ళు ఇలాంటి సాంగ్సే చేస్తారు అనేటటువంటి ఒక అపప్రద అది. వాళ్ళిద్దరు కూడా చక్కగా భరతనాట్యం నేర్చుకున్నటువంటి నర్తకీమణులు. సినిమాల్లోకి వచ్చాక డైరెక్టర్ గారు ఇలాంటివి కావాలంటే అలా చేయడమే. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు చేశారు, ఇది నాకు గుర్తులేదు ఎవరు చేశారు అని. వాళ్ళ చేత ఎలాంటి పాట చేయించారు చూడండి. విశ్వనాథ్ గారు ఎంత గొప్ప పాట. మిగతా వాళ్ళందరూ కూడా అయ్యో ఈ పాటకి ఎవరన్నా ఏల్వి జయలక్ష్మో ఎవరో చేస్తే బాగుంటుంది కదండి అనుకున్నప్పుడు, వాళ్ళలో ఉన్నటువంటి విషయం తెలిసిన వ్యక్తి కాబట్టి ఆవిడ చేత ఈ డాన్స్ చేయించారు సినిమాలో, అంజలిదే గునుమ. రౌతు గనక సరైన వాడైతే గుర్రం 4 కాళ్ళ మీదే నడుస్తుంది అనమాట. అది విషయం. ఇందులో పెద్ద ఇబ్బందికరమైనది ఏమీ లేదు. కొంచెం జూబిలెంట్గా ఉండొచ్చు, కొంచెం బ్రిలియన్స్ కావాలి. ఎందుకంటే నువ్వు చాలా అందంగా ఎంజాయ్ చేస్తూ హాయిగా మాధుర్యంగా పాడావు. ఇట్ కెన్ బి లిటిల్ మోర్ జూబిలెంట్. నువ్వు అంజలిదే గునుమా ప్రియతమా మంజుల బృంద నికుంజ నిరంజన అని పాడుతున్నావు. అంజలిదే గునుమా ప్రియతమా మంజుల బృంద నికుంజ నిరంజన. లిటిల్ ఓపెన్ అండ్ లిటిల్ బ్రైట్ అయితే ఇంకా బాగుంటుంది. అది చాలా చిన్న ప్రక్రియ, దానివల్ల పాటకేం నష్టం జరగల. నువ్వు ఎంత బాగా ఈ పాటను ఒడిసి పట్టుకున్నావో నువ్వు పాడిన పద్ధతి తెలుస్తోంది. ఎంత ఇందులో 2 అడుగుతాను నీకు. బిసజ పత్రజల బిందువు అని రాశాడు అంటే ఏంటి అర్థం? తామరాకు మీద నీటి పొట్టు. అంటి ముట్టనట్ట. బిసజ పత్ర జల బిందువువై ఇలా మసలిన దేవ. కృష్ణుడికి 16,000 మంది గోపికలు ఉన్నారు, 8 మంది భార్యలు ఉన్నారు అంటారు. కానీ అందులో ఉన్నటువంటి అంతరార్థం ఏంటని చాలామందికి తెలియదు. వాళ్ళలో ఎంతమంది ఋషులు ఉన్నారు, ఆ గోపికలు ఎవరు ఏమిటి అన్న సందర్భంగా ఈ 8 మందిని ఆయన ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, దానికి కారణం ఉంది. ఆయన చెప్పినటువంటి వేదాంతం ఏమిటి అనేటటువంటిది, జీవన సత్యం ఏమిటి అనేటటువంటిది కురుక్షేత్రం జరిగే వరకు ఎవరికి తెలియలేదు. సో అంతవరకు ఆయన తామరాకు మీద నీటి బొట్టులాగా అంటీ ముట్టనట్టు తను చేయవలసిందంతా కూడా చేసి ప్రపంచానికి ఏమి చెప్పాలో నీతి సూత్రాలు చెప్పిన వ్యక్తి. అందుకని బిసజపత్ర జల బిందువు అయిన మాట చాలా గొప్ప మాట. అది ఇలా మసలిన దేవ, అది ముఖ్యమైనది. భూమి మీద మనిషిగా మసలినటువంటి ఓ దేవ, అందుకని అంజలిదే గునుమ అన్నాడు. ఇది 40 ఏళ్ల క్రితం రికార్డ్ చేసిన పాట, 40 ఏళ్ల క్రితం చేసిన పాట. ఈరోజు కూడా బిసజ పత్ర జల బిందువుల ఎంత పవిత్రంగా ఉందో పాట కదా. అది గొప్ప విషయం. సుందరరామూర్తికి ఏమిచ్చి మన రుణం తీర్చుకో, జాతి అంతా రుణపడి ఉంటుంది వీళ్ళకి. మహాదేవన్ గారు అసలు ఈ తాళ ప్రక్రియ మధ్యలో నృత్యం కోసం కావాలని డాన్స్ డైరెక్టర్ కూడా కంపోజింగ్ నుంచి ఉండడం వల్ల వచ్చింది. ఆ నడకలన్నీ డాన్స్ డైరెక్టర్కి ఇష్టమైనటువంటి పద్ధతిలో సమకూర్చిన మృదంగ విద్వాంసులు సీనాకుట్టి మాస్టర్ శ్రీనివాసన్, మధురై శ్రీనివాసన్ అని ఆయన అద్భుతంగా పాడతారు. ఆయన చాలామందికి సంగీత భిక్ష పెట్టారు. శంకరాభరణం సినిమాలో, ఆ మహాదేవన్ గారి సినిమాలు అన్నింటిలో కూడా మృదంగ వాదన ఉంటే సీనాకుట్టి గారే. తర్వాత అసలు చెప్పదలసింది ఏంటంటే అంజలిదే గొనుమా ఒకే ఫ్రేస్గా పాడుతున్నప్పుడు సంధి ఉంది కాబట్టి అంజలిదే గొనుమా అని పాడాలి. నువ్వు మధ్యలో కనుక ఎక్కడైనా ఊపిరి తీసుకుంటే అంజలిదే కొనుమా అని పాడు. ఒరిజినల్ ఎలా ఉందో మనకు అనవసరం. అంజలిదే దగ్గర కనుక ఊపిరి తీసుకోవడానికి ఆపితే కొనుమా అని పాడు, అక్కడ సంధి లేదు కాబట్టి. చాలా ముద్దుగా పాడావు నీలాగా. శుభం. గోవాలో ప్రపంచ చలనచిత్ర ఉత్సవం అది. ఆ ఉత్సవంలో మన బాలు గారికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన ఒక ప్రముఖుడిగా ఆయనకి ప్రత్యేకమైనటువంటి సత్కారం జరిగింది. ఆ సత్కార సభలో వెంకయ్యనాయుడు గారు బాలు గారి గురించి చెప్పినటువంటి అద్భుతమైన మాటలు వింటే నాకు ఒళ్ళు పులకరించింది. ఎందుకంటే అలాంటి గొప్ప కళాకారుడు అంతర్జాతీయ స్థాయి వేదిక పైన ఆ గుర్తింపు మన తెలుగువాడు కాబట్టి వెంకయ్యనాయుడు గారు అంతగా బాగా చెప్పారేమో అనుకున్నాను నేను. చాలా చక్కగా చెప్పారు. మనం తెలుగు వాళ్ళందరం
కలిగినటువంటి అంత స్థాయిలో ఆయన అభినందించారు. మనందరం గర్వపడే సందర్భం. ఆ సాఫల్యాన్ని అందుకున్నందుకు బాలు గారికి మన అందరం కరతార్థంలో ఒకసారి మరి సరసస్వర సురచరీ గమనము సామవేద సారనిది నే పాడిన జీవన గీతం ఈ గీతం నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం